నేను సంతకం పెడతా. ఎప్పుడు ప్రార్థన చేయమంటావు చెప్పు ప్రభు అని ప్రార్థన చేస్తా. దేవుని సన్నిధానానికి ఎన్ని గంటలకు వెళ్ళమంటావు ప్రభువా, ఎన్ని గంటలకు పిలుస్తావు ప్రభు, నేను అప్పుడు వెళ్తాను. క్రమ కూడికల్లో తప్పకెళ్తాను, నువ్వు రా సహోదరి అని పిలిచి వరుసగా నువ్వు చేయాల్సిన పనులు, నువ్వు చేయాల్సినవి, నువ్వు చేయాల్సినవి మొత్తం కాగితం మీద రాయిగా నీవు కింద నేను సంతకం పెడతాను ప్రభు అని తీర్మానం చేసుకోవాలి. 2026వ సంవత్సరంలో దేవుడు అత్యధికంగా నిన్ను హెచ్చింపబోతా ఉన్నాడు. కారణం విడువక మానక ఎడబాయిక పట్టుదలతో ప్రార్థన యేసు క్రీస్తు అని ప్రార్థన నీవు వచ్చింది. యేసయ్య ప్రార్థన ఎలా చేశారో తెలుసా? గెత్సేమనే తోటలో ఒలీవల కొండ మీద ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆయనే ప్రార్థన చేసి నువ్వెందుకు చేయవు ప్రార్థన? ఆయనే మన కొరకు ప్రార్థన చేస్తే నీవెందుకు చేయవు? కూత రాయి వేత కోతలో ప్రార్థన చేస్తా ఉంటే రాయి వేత కోతలో శిష్యులు నిద్రపోతున్నారు. శిష్యులారా, అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఇంకా లేచి ప్రార్థన చేయరా? నిద్ర మత్తులై ఉన్నారు, మత్తు విడవండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కన్నీరు విడవండి. అయ్యా మేము ఈ దెయ్యాలను ఎందుకు వదలగొట్టలేకపోతున్నాం అని అడిగినప్పుడు ఒక్క గడి అయినా మేము కొన్ని ప్రార్థన చేయలేదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేరా అని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కనుక బలహీనమైన దెయ్యములు, బలహీనమైనటువంటి పరిస్థితి, స్వస్థతలు, అస్వస్థత నుంచి విడుదల కలుగుతుంది. 2026వ సంవత్సరంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు ప్రయాణం చేస్తే, నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పచెప్తే, దేవునికి నీకు ముద్ర వేస్తే, నీ పేపర్ మీద, నీ హృదయం అనే పలక మీద ముద్ర వేస్తే నువ్వు 2026వ సంవత్సరంలో అత్యధికమైన మేలులతో నింపబడబోతా ఉన్నావు. అత్యధికమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అత్యధికమైనటువంటి మలుపులు నీ జీవితంలో కలుగబోతా ఉన్నాయి. ఎవరు ఎదిరించకుండానే అపవాదిగా నీ జీవితంలో నుంచి పారిపోతా ఉన్నాడు. రాసిపెట్టుకో. హల్లెలూయా. దేవుడు అటువంటి స్థితిని కలుగు చేయడానికి ఆయన ఎప్పుడు సదాకాలం రెండు చేతులు చాపి నిన్ను ఆహ్వానిస్తానే ఉన్నాడు. మా సహోదరి సహోదరుడా, మందిరములకు సకాలానికి రండి, మందిరములో మేలులు పొందుకోండి. ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినును కాక, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. ఆయన చేసినంత సఫలం. దేవునికి సజీవ యాగముగా మీ దేహమును అర్పించండి, అప్పుడు దేవుడు మీ యందు ఉంటాడు. ఎవరు నా మాటలు మీ యందును, మీరు నా యందును ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు అనుగ్రహిస్తాను. మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి. అయ్యా నీ భూమి కొనుక్కోవాలి, అయ్యా నీ స్థలం కొనుక్కోవాలి, అయ్యా నాకు ఇదిగో కుటుంబాలు వివాహం జరగట్లేదు, వివాహం జరిగించాలి కనుక